మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. గ్రామర్ రాకుండానే తెలుగు ఎలా మాట్లాడుతున్నారు, మరి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చాలా వీడియోస్ చూసాం మనం నరసింహారెడ్డి గారివి. మరి ఇంగ్లీష్ కూడా వితౌట్ గ్రామర్ చకచక మాట్లాడాలి అంటే టెక్నిక్స్, టిప్స్ ఏంటో సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మరి ఇంగ్లీష్, తెలుగు మనం గ్రామర్ రాకుండానే తెలుగు మాట్లాడుతున్నారు కదా చక్కగా, మరి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే? మేడం, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తెలుగు అనేది మనకు క్యాజువల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు తెలుగు ఉంటారు, మన మదర్ తెలుగు, మన ఫాదర్ తెలుగు, మనకు రెగ్యులర్గా వింటుంటాం మనం. అదే ఇప్పుడు మనం ఇంగ్లీష్ వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మనం న్యూస్ ఛానల్ చూస్తుంటాం, సినిమాలు చూస్తుంటాం. నేను చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళేవాడిని, సంగీత్ కానీ, స్టెర్లింగ్ కానీ, స్కైలాండ్ కానీ, ఇలా సినిమాలకు వెళ్ళేవాడిని. కానీ మనకు అర్థం కాదు కదా, అది ఓన్లీ యాక్షన్ మాత్రమే అర్థమవుతుంది. యాక్షన్ కూడా ఇప్పుడు నవ్వినప్పుడు పక్కన నవ్వుతారో మనం నవ్వుతాం. జనరల్గా మనకు అది రాదు. మనం యాక్షన్ కోసం వెళ్తున్నాం. ఇప్పుడు ఒక వీడియో ఏం చూసినా సరే మీరు వాళ్ళని చూసి మనం నవ్వాల్సి వస్తుంది, వాళ్ళని చూసి మనం ఏడవలసి వస్తుంది. కానీ మనకు అర్థం కాదు కదా. అర్థం కావాలంటే మనం నేర్చుకోవాలంటే చదువుకోవాలంటే ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ సమ్ ఉంటుంది కాబట్టి మనం సమ్ ప్రాక్టీస్ చేస్తాం, వచ్చేస్తుంది. ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడాలి. అది నేర్చుకోవాల్సిందే. గ్రామర్ నేర్చుకోవాలంటే ఇది నౌను, ఇది ప్రొనౌను, ఇది అడ్జెక్టివ్ అట్లా కాదు. సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం. ఇప్పుడు నా పేరు నరసింహారెడ్డి, ఐఎమ్ నరసింహారెడ్డి. ఇక్కడ ఐఎమ్ ఎందుకు వాడాలి? ఐఎమ్ అంటే నేను అని, రైట్? నేను ఇక్కడికి వచ్చాను, ఐ కేమ్ హియర్ అంటే ఆ కమ్ బదులు మనం కేమ్ వాడుతున్నాం. ఇక్కడ అంటే వచ్చాను అనే బదులు మారుతుంది కదా. సో అక్కడ మీకు ఆ సెంటెన్స్ అనేది నేర్చుకోవాలంటే అది మీరు దాని రైమింగ్ ఏంటి, అది ఏ టెన్స్లో ఉంది, ఆ టైమింగ్ ఏంటి, అది ఇంపార్టెంట్ మనకు. మనం మాట్లాడేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏది మాట్లాడినా సరే ఓకే, మనం వింటున్నాం, చేస్తున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం కాపీ కొట్టేసాం, యా అంటున్నాం, యా అనే వరకు ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నేను క్వశ్చన్ వేసాను, మీరు ఆన్సర్ ఫ్రేమ్ చేయాలంటే అది మీకు సెంటెన్స్ రావాలి కదా. సో నేర్చుకోవాల్సిందే మనం. ఇప్పుడు షార్ట్ కట్స్ అంటే ఏం లేదు. ఇంగ్లీష్ అంటే మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, రైట్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మనం అనుకుంటాం ఇది చాలా కష్టం అనుకుంటాం. జనరల్గా అది మన కాన్సెప్ట్ కదా. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆ భయంతో పెరుగుతాం మనం. ఇప్పుడు మనకి ఎవరికి తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ భయం ఉంటుంది, రైట్? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మ్యాథ్స్ భయం ఉంటుంది. మ్యాథ్స్ జనరల్గా అందరికీ భయం ఉంటుంది. ఎవరికైనా ఇప్పుడు నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారు. ఎందుకంటే అది రాంగ్ ఏమో, వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆ ఫీలింగ్తో మనం ఆగిపోతున్నాం. అదే మీరు ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నాం, వీడియో గేమ్స్ ఆడుతుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నాం. అట్లా మీరు ఒక గేమ్ లాగా, ఒక ఫన్ లాగా ఫీల్ అయితే ఇంగ్లీష్ మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చిన్న స్టోరీ విన్నాం ఫర్ ఎగ్జాంపుల్, అది మనకు అర్థమవుతుంది కదా. షార్ట్ స్టోరీ విన్నాం, ఇప్పుడు ఇన్స్టా స్టోరీస్ ఉంటాయి, లేదంటే ఏదో స్టోరీ చెప్తుంటారు వాళ్ళు, వింటుంటాం మనం. ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా మార్నింగ్ ఒక గౌరవ్ గోపాల్ దాస్ గారి వీడియో చూశాను. అతను ఒక మాంక్, అతను ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అన్ని. ఎంత ఈజీగా ఉందంటే నాకే అనిపించింది, ఇప్పుడు లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఎన్ ఐస్ క్రీమ్, ఎంజాయ్ ఇట్ బిఫోర్ ఇట్ మెల్ట్స్. చూడండి ఎంత ఈజీగా అర్థమైపోయింది మనకు. సో ఎగ్జాంపుల్స్ బాగా ఇస్తుంటారు అతను, అది ఈజీ కాదు. సో ఇప్పుడు మీరు గౌరవ్ గోపాల్ దాస్ గారిని మీరు ఫాలో అయ్యారు అనుకోండి, నంబర్ ఆఫ్ వొకాబులరీ తెలుస్తుంది, ఎలా ఏ వర్డ్ వల్ల తెలుస్తుంది, రైట్? ఇప్పుడు మనం మాధవన్ వీడియో చూసాం ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్పిరేషన్ ఉంటుంది. అతను కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, రైట్? ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి. సో ఎందుకు మనకి ఇంగ్లీష్ రాదు, ఇది చాలా ఈజీ కదా. అతను ఒక స్టోరీ ఏం చెప్పాడంటే, అతను ఒకప్పుడు వాళ్ళ ఒక స్టీల్ ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళంట, ఆ ఏరియాలో ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంజనీర్స్, కానీ టాటా వాళ్ళు తీసుకోవట్లేదు వాళ్ళని. సార్ వీళ్ళు మెకానికల్ ఇంజనీర్స్, వీళ్ళు బాగా పనిచేస్తారు, వీళ్ళని తీసుకోండి సార్ అని చెప్పి వాళ్ళకి అతను ఒక 2-3 వీక్స్ ఒక కోచింగ్ ఇచ్చి జస్ట్ ఇంగ్లీష్ మాటలు నేర్పించి పంపించారు. ఇప్పుడు వాళ్ళకి లక్షల్లో సాలరీస్ అంట ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల. అంతే కదా మేడం. ఇప్పుడు మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, అది మనం ఎక్స్ప్రెస్ చేయగలరు కదా, ఎక్స్ప్లెయిన్ చేయగలరు కదా. ఇప్పుడు అంటే వాళ్ళకి రీచ్ కావాలి. ఇప్పుడు రీచ్ కావాలంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఇప్పుడు నేను తెలుగు అని ఫర్ ఎగ్జాంపుల్, నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అది మన తెలుగు వాళ్ళకే రీచ్ అవుతుంది. అది అదే మీరు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్ ఓవర్ ద వరల్డ్ రీచ్ అవుతుంది. అంటే మనకు టాలెంట్స్ ఉన్న వొకాబులరీ, అంటే అవతల వ్యక్తికి మనం ఎక్స్ప్రెస్ చేయగలిగే టాలెంట్, ఇంగ్లీష్ అనేది అంతవరకు నేర్చుకుని సరిపోతుంది అంటారా? అవతల వ్యక్తికి అర్థం అయ్యేటట్టుగా మనం చెప్పగలిగితే. ఇప్పుడు ఏం లేదు మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ నాకు 2 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. సో ఆ వాళ్ళు కూడా వాళ్ళ హౌజెస్ కాబట్టి వాళ్ళ హస్బెండ్స్ జాబ్ చూస్తారు, వాళ్ళు మనం చెయ్యాలి అంటే ఇంగ్లీష్ రావాలి మనకు. సో అక్కడ తెలుగు నడవదు కదా, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. సో ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఏంటంటే, ఇంగ్లీష్ ఈజ్ కిల్లింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ఈజ్ గ్రోయింగ్
ఆన్ ద గ్రేవ్యార్డ్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్. సో అదొక మీడియం అనేది ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ చంపేస్తుంది. ఇప్పుడు మనము చెప్పడానికి బాగుంటుంది, ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స మనం అని చెప్తే అది తప్పేం కాదు అది. కానీ ఇంగ్లీష్ వస్తే డబ్బులు వస్తాయి మనకు, ఇంగ్లీష్లో జాబ్ వస్తుంది. ఇప్పుడు నేను చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంగ్లీష్ టీచర్, ఇంకొకరు తెలుగు టీచర్. తెలుగు టీచర్కి ఇంగ్లీష్ టీచర్ వేరియేషన్ 10,000 ఉంటుంది. మీరు నమ్ముతారా? ఇట్స్ ట్రూ. అంటే అది ఉంది, ఎందుకంటే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా కొడుకు. ఇప్పుడు జోక్ ఏంటంటే నాకు కొన్ని కాల్స్ వస్తుంటాయి, సార్ మా బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు, లేదా నర్సరీ చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉన్నాడు, మీరు ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతారా అంటారు. అసలు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, సెకండ్ క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం అంటారా మీరు చెప్పండి? ఇట్స్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్. కానీ పేరెంట్స్ ఏంటంటే వాడు మాట్లాడితే ఫీల్ ప్రౌడ్, మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడాలి, అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ ఈవినింగ్ చెప్పు, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటాడు. సో వాళ్ళు ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అది యాక్చువల్లీ ఎప్పుడు ఇంగ్లీష్ అవసరం అంటే when you attend the interview, when you want to communicate to somebody, when you are grown up, so when you are attending interview, when you talk to the people, when you are giving presentation or something like that, when you want to say something to the world, then English is required. Until that it's not required actually. But if you learn English and speak English regularly, then you don't face any kind of problem in the future. అంటే సార్ ఇంగ్లీష్ మాట్లాడడానికి గ్రామర్ అవసరం లేదంటారా? మేడం ఇప్పుడు మనం మాట్లాడేస్తున్నాం, ఇప్పుడు I didn't went, she didn't came, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, రైట్. ఐ వాస్ కిల్, ఐ కిల్డ్. దీని తేడా చెప్పండి నాకు. ఐ వాస్ కిల్, ఐ కిల్డ్. దీని తేడా అంటే నేను చంపేశాను, ఐ వాస్ కిల్డ్ అంటే ఏంటి? చంపబడ్డాను. మీకు వచ్చి కాబట్టి మీకు అర్థమైంది. రానివాడు ఏమనుకుంటాడు? ఐ కిల్డ్ అంటే నేను చంపాను, ఐ వాస్ కిల్డ్ అంటే కూడా నేను చంపాను అనుకుంటాను. సో మన తెలుగులో మన మీనింగ్ ఏంటంటే వాజ్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్, ఓకే, పక్కన కిల్డ్ ఉంది కాబట్టి చంపేశాను. ఐ కిల్డ్ అంటే నేను చంపాను, ఐ వాస్ కిల్డ్ నేను చచ్చిపోయా. అంటే ఎంత తేడా ఉంది? సో మన గ్రామర్ అవసరం కదా. అంటే మెసేజ్ అనేది మీరు రాంగ్గా చెప్తున్నట్టు కదా. సో మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, నేను టీచర్ని, నేను రాంగ్ మాట్లాడుతున్నాను, నేను ప్రిన్సిపల్, లేదా మీరు ఒక పొజిషన్లో ఉన్నారు. మనము మెసేజ్ స్టూడెంట్స్కి కానీ మిగతా వాళ్ళకి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు దే డజంట్ నో అన్నాం అనుకోండి, ఒక ప్రొఫెసర్, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ప్రొఫెసర్ అంటే వీ ఎక్స్పెక్ట్ ఈజ్ హై, సో ఈ నెవర్ స్పీక్స్ రాంగ్ అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళే రాంగ్ మాట్లాడుతుంటారు, అప్పుడు మీ వాల్యూ పడిపోతుంది కదా. సో యూ మస్ట్ స్పీక్ ద రైట్ ఇంగ్లీష్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ద రైట్ ఇంగ్లీష్, యూ మస్ట్ నో గ్రామర్, ద రూల్స్ యూ షుడ్ లెర్న్. ఇట్స్ వెరీ సింపుల్ మేడం. ఇంగ్లీష్ చాలా మంది భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు, ఇది మనకి రాదు, మనకి అంత అంటే అది అర్హత లేదు. తెలుగు మీడియం ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు చాలా మంది, ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్, అమ్మో ఇంగ్లీష్ నాకు రాదు, అసలు కష్టము, ఓన్లీ పరీక్షల వరకే రాయడమే, మాట్లాడడం అంటే నేను ఇంకొకరితో ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే అది చాలా అసంభవం అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా ఫైనల్ ఒక షార్ట్ టిప్ చెప్పగలుగుతారా? ఇప్పుడు చూడండి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బయోడేటా చూస్తాం. బయోడేటా అంటే ఏంటి? డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ నవీన, ప్రొఫెషన్ యాంకర్, వర్కింగ్ ప్లేస్ సుమన్ ఛానల్, రైట్, ఎక్స్పీరియన్స్ 15 years or 10 years, హాబీస్, గోల్ అనుకుందాం. ఇది డీటెయిల్స్. దీన్ని మన ఇంగ్లీష్లో మార్చుతాం. చూద్దాం, నేను మీ గురించి చెప్తాను ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ మిస్ నవీన, రైట్. షీ ఈస్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. షీ వాస్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వెస్ట్ గోదావరి. షీ ఈజ్ MBA graduate. Now she is working as a anchor at Suman channel. Rabbis are watching TV programs and playing games. Our goal is to start a studio. ఇంత ఈజీగా ఉంది కదా. అంటే జస్ట్ డీటెయిల్స్ తెలిసి మనం చెప్పగలుగుతాం, అవి మనం జాయిన్ చేయడమే. ఏవైనా సరే మీరు ప్రాక్టీస్ అంటే ఏంటి? మీరు ఆ సెంటెన్స్ మీరు జాయిన్ చేయడం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోఫాలో కూర్చున్నాం మనం, ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా. ఐ అంటే ఇంగ్లీష్, ఏవైనా తీసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియో అంటే ఇంగ్లీషు, బుక్ అంటే ఇంగ్లీషు, పెన్ అంటే ఇంగ్లీషు, వాటిని కనెక్ట్ చేయడమే ఇంగ్లీష్. అంతే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు అసలు. యాక్చువల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవడేమో వాడు నవ్వుతాడేమో, నేను మాట్లాడితే వాడు నవ్వుతాడేమో, మనం ఫస్ట్ వణికిపోతున్నాం. అది దాని బదులు ఎవరికి రాదు కదా, ఇది మన లాంగ్వేజ్ కాదు, ఇది నాన్ నేటివ్ ఫారిన్ లాంగ్వేజ్. మనం నేర్చుకోవాల్సిందే, మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. మనం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అది మానేస్తే ఇంగ్లీష్ ఈజీ. ఇంకోటి ఏంటంటే అది ఒక ఫన్ లాగా తీసుకోవాలి. మనం ఫీల్ కావద్దు. అసలు ఎందుకు ఫీల్ కావాలి? ఎవరికి రాదు కదా. మీరు ప్రొఫెసర్స్ మామూలుగా నేను చూసా చాలామందిని, వాళ్ళు గ్రామర్ నేర్చుకున్నారు కదా, ఫ్లోలో రాంగ్ మాట్లాడేస్తుంటారు. కామన్ కదా, కాబట్టి మనం ఫీల్ కావద్దు. అంతే, మాట్లాడుతుంటే
ప్రాక్టీస్ మ్యాటర్స్ ఏదైనా అంతే కదా. ఇప్పుడు చిన్నప్పుడు నేను సైకిల్ నేర్చుకున్నాను, మీరు నేర్చుకున్నారు, ఎలా ఒకటి ఇప్పుడు బైక్ నేర్చుకున్నాం, మనం పడకుండా నేర్చుకున్నామా, 10 సార్లు పడితే కదా వచ్చేది. కాబట్టి మీరు తప్పులు చేసినా సరే మాట్లాడుతూనే ఉండండి, అది వచ్చేస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది అంతే తేడా. బట్ యూ షుడ్ నాట్ స్టాప్ స్పీకింగ్ ఇంగ్లీష్. యూ హ్యావ్ టు కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఓకే.